ఇవి చూసి పొటాటోస్ అనుకుంటున్నారు కదా! కాదు సపోటా ఫ్రూట్ అనమాట. సీజన్ వచ్చేసింది కదా! సో, అందుకే మంచిగా ఎక్కడ చూసినా సపోటా ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. నాకు సపోటా జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, సపోటా ఫ్రూట్ ఉంటది కదా! అదొక బాక్స్‌లో వేసి, ఇంకొకటేమో పీల్స్ అన్నీ ప్లేట్‌లో వేసేసాను. సో, ఇప్పుడు సెపరేట్ చేసిన సపోటానేమో చిన్న గ్రైండర్‌లో వేస్తున్నాను. అంటే ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఉందని చిన్న గ్రైండర్‌లో ఏసాను. సో, మిగతావి ఓన్లీ నేనే జ్యూస్ తాగుతాననమాట. వీళ్ళందరూ ఫ్రూట్సే, అంటే మా ఇంట్లో అందరూ ఫ్రూటే తింటారు. సో, అందుకే ఫ్రూట్ సెపరేట్ చేసేసి గ్రైండ్ చేసేసాను. మళ్ళీ గ్రైండ్ చేసాక అందులో కొంచెం వాటర్ ఎయ్యాలంట. మళ్ళీ వాటర్ ఏసాక మళ్ళీ గ్రైండ్ చేయాలంట. ఏంటో ఒకేసారి చేస్తే అయిపోద్ది కదా! మా నాన్నమ్మ అలా చెప్పిందని నేను చేశాను. ఓకే. మళ్ళీ తేడా వచ్చిందంటే నాకవుతది. అందుకే మళ్ళీ జ్యూస్ ఏమో వచ్చి జార్‌లో ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, తర్వాత ఆఫ్టర్ 2 అవర్స్ వచ్చి ఫ్రిడ్జ్ నుంచి తీసేసాను. మంచిగా కూలింగ్ ఎక్కిందనమాట.